గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. ఇవాళ స్నాక్స్ లో మనం చాలా డిఫరెంట్ గా నేర్చుకోబోతున్నాం హౌ టు ప్రిపేర్ కారపూస మురుమురాలు. సో ఎప్పుడు సేవ్ అనేది మనం రెగ్యులర్ గా సూపర్ మార్కెట్స్ లోంచి తీసుకొచ్చి స్నాక్స్ లో రెడీమేడ్ గా వేసుకుంటున్నాం కదండి. కాకపోతే ఇవాళ డిఫరెంట్ గా, అంటే కొంతమంది సేవ్ అంటారు, తెలుగులోకి వచ్చేసరికి కారంపూస అంటాం. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నాం విత్ మురుమురాలు కాంబినేషన్ ఎలా ఉండబోతుందో స్నాక్స్ లో చూద్దాం. అంతకన్నా ముందు కారంపూస మురుమురాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూసేద్దాం. కారపూస మురుమురాలకి కావలసిన పదార్థాలు: మురుమురాలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు, నూనె. కారంపూస మురుమురాలకి కావలసిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో డీప్ ఫ్రై కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుందాం. ఇదివరకు రోజుల్లో ఈవినింగ్ టైంకి ఏవైనా స్నాక్స్ కావాలి అంటే మనకి అందరికీ తెలిసిన విషయమే, జంతికలు అంటారు, లేదంటే మురుకులు అంటారు. సో ఇలాంటివి ఉండేవి. అండ్ అట్ ద సేమ్ టైం కారంపూస ఇలాంటివన్నీ అడిగేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో మనం బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నిటికీ బాగా అలవాటు పడిపోయి మన ట్రెడిషనల్గా వచ్చిన చాలా వంటల్ని మనం చేయట్లేదు, ఇంట్లో చేసుకోవట్లేదు, తినట్లేదు కూడా. సో రెడీమేడ్గా ఎలానా సేఫ్ దొరుకుతుంది కదా, తీసుకొచ్చి ఏదైనా స్నాక్స్ మీద టాపింగ్స్ లాగా వేసుకుంటున్నాను తప్పించి మనం ఇంట్లో ఎప్పుడూ ప్రిపేర్ చేసుకోవట్లేదు. సో అందుకోసం ఇవాళ కొంచెం ట్రెడిషనల్గా ఆలోచించి నేను స్నాక్స్లో ప్రిపేర్ చేస్తున్నాను కారంపూస మురుమురాలు. సో ఫస్ట్ కారంపూస ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాం కదండి. ఈ లోపు మీ అందరికీ ఒక చిన్న వర్క్ నేనైతే రెడీగా పెట్టేసుకున్నాను. సో ఏం లేదు, చాలా సింపుల్. శనగపిండి మీ అందరికీ తెలుసు, ప్రతిసారి మనం బజ్జీలు, పకోడీలు ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. సో శనగపిండిలో కొంచెం ఉప్పు యాడ్ చేసి వాటర్ యాడ్ చేయాలి, ఇంకా ఏమీ యాడ్ చేయకూడదు. శనగపిండి, ఉప్పు, వాటర్ ఇవి మూడు కలిపేసి ఇలా డఫ్ లాగా ప్రిపేర్ చేసుకుని ఈ మురుకులకి మనం ఏదైతే చేస్తామో దాని మధ్యలో నేను ఇలా స్టఫ్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ఆయిల్ వేడెక్కగానే మనం సేవ్ రెడీ చేసేసుకుందాం. ఆల్రైట్. సో చూసారా అండి, నేను మీతో మాట్లాడుతూనే టైం అయిపోయింది. ఇక్కడ చక్కగా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది అనమాట. ఇప్పుడు మనం చక్కగా కారపూస ప్రిపేర్ చేసేసుకుందాం. ఇలా సో చాలా సింపుల్, ఈజీగా ఇంట్లో మనం మురుకులు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో జస్ట్ ద సేమ్ వే అలానే మనం దీన్ని రెడీ చేసుకుంటున్నాం అనమాట. సో ఇమ్మీడియట్ గా కుక్ అయిపోతుంది, చూసారు కదా. ఇప్పుడు నేను దీన్ని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుంటాం. చూసే వాళ్ళందరికీ, తెలియని వాళ్ళందరికీ వాట్ కారంపూస ఇంత సింపుల్ గా చేసుకోవచ్చా, ఇలా అయితే మేము ఎప్పుడో చేసుకునే వాళ్ళం ఏంది అని అనుకుంటున్నారు కదా. అన్నట్టు ఇంకో విషయం, మీకు కొంచెం స్పైసీగా కావాలి కారంపూస అనుకున్నట్లయితే ఇందులో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి. కూల్ గా ఉంటుంది, ఐ మీన్ చాలా స్పైసీగా ఉంటుంది అన్నారు అర్థం. ఓకే, సో సేఫ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇమ్మీడియట్ గా ఇలా కుక్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు దీన్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో జస్ట్ ద సేమ్ వే నెక్స్ట్ కూడా మనం అలానే ప్రిపేర్ చేసుకోవాలి సేఫ్. ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆయుధం ఉన్నట్టు పెన్ ఒకరి ఆయుధం అయితే వంటలు చేయడం, గరిటెలు పట్టుకోవడం నా ఆయుధం అనమాట స్నాక్స్ కి. సో చూస్తున్నారు కదా. సో అలా డిస్టర్బ్ చేయకుండా ఒక 30 seconds పాటు వదిలేసినా సరిపోతుందండి, ప్రాపర్ గా కుక్ అయిపోతుంది. చూస్తున్నారుగా మీరు, చాలా సింపుల్, చాలా ఈజీ. ఓకే, సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో ఇప్పుడు కడాయి పక్కన పెట్టేసుకున్న తర్వాత దీన్ని మనం షిఫ్ట్ చేసేసుకుందాం అండి. ఇప్పుడు మరొకసారి స్టవ్ వెలిగించేద్దాం. సో పాన్ పెట్టేసుకుని ఇందులో ఫస్ట్ నేను లైట్గా ఆయిల్ వేస్తున్నాను, చాలా లైట్గా, బికాజ్ ఆల్రెడీ మనం కారంపూస కూడా లైట్గా ఆయిల్ వేసుకున్నాం కాబట్టి చాలా లైట్గా ఆయిల్ వేసేసుకుని తర్వాత ఫస్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ముక్కలు. వెల్లుల్లి చాలా చిన్నగా అండ్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఈ వెల్లుల్లి పీసెస్ని ఆయిల్లోకి వేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకుందాం. సో లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది, మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. సో వెల్లుల్లి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దీన్ని మనం చక్కగా వేయించుకోవాలి. ఓకే, సో వెల్లుల్లి వేయించేసుకున్నాం కదా.
మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కరివేపాకు. వావ్, ఫ్రెష్ కరివేపాకు అలా వేసి వేయించుకుంటూ ఉంటే సూపర్గా ఉంటుంది. అండ్ వెల్లుల్లి ఫ్లేవర్, తర్వాత కరివేపాకు ఫ్లేవర్, అమేజింగ్. సో ఆ కరివేపాకు వేగుతూ ఉంటే పచ్చి వాసన పోయి కరివేపాకు వేగిపోతుంది కదా, సూపర్గా వస్తుంది. స్మెల్ మాత్రం అద్భుతం అన్నమాట. ఏదో కరివేపాకు చట్నీ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఇప్పుడు చక్కగా ఇవన్నీ కూడా వేగిపోయాయి కదండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. మరి నెక్స్ట్ నేను ఇందులోకి యాడ్ చేస్తున్నాను కొద్దిగా కారం అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్కి సరిపడా ఉప్పు, అలానే మురుమురాలు. ఆల్ రైట్, సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత నేను యాడ్ చేశాను ఉప్పు, కారం అండ్ అట్ ద సేమ్ టైం మురుమురాలని కూడా వేసేసుకున్నాం అనమాట. మరి స్టవ్ ఆఫ్ చేయకుండా వేసుకోవచ్చు కదా వింధ్య అని అడుగుతారా? ఏం లేదండి, చాలా సింపుల్. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు కారం వేసుకుంటే కొంచెం కలర్ చేంజ్ అయిపోవడం, కొంచెం మాడినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇమీడియట్గా నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఉప్పు, కారం అండ్ మురుమురాలు యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు దీని మీద నుంచి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకున్న కారం పూస, అదే సేవ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేసుకుందాం. రెడీ అయిపోయిందండి మన కారపూస మురుమురాలు. ఇక ఫైనల్ గా ఫినిషింగ్ టచ్ అంటూ ఒకటి ఉండాలి కదా, అందుకోసమే నేను ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు. సో జస్ట్ లైక్ దాట్ చాలా సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ఇందులోకి నేను షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఓకే, సో కారపూస మురుమురాలు రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీని ప్లేటింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను తీసుకున్నానండి ఒక వైట్ ప్లేట్. సో ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కారంపూస మురుమురాల్ని షిఫ్ట్ చేసేసుకుందాం. సో చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఇవాళ మనం కారంపూస మురుమురాల్ని ప్రిపేర్ చేసేసుకున్నాము. సో ఈవినింగ్ టైంకి ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్ అని చెప్పుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇందులోకి లెమన్ ని స్క్వీజ్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే జస్ట్ లైక్ దాట్ ఇలా పైన కూడా పెట్టేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదండి, క్రంచీగా కరకరలాడే కారంపూస మురుమురాలు రెడీ అయిపోయింది. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం జాగ్రత్తగా నోట్ చేసేసుకోండి. కారపూస మురుమురాలకి కావలసిన పదార్థాలు: మురుమురాలు, శనగపిండి, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, కరివేపాకు, వెల్లుల్లిపాయ ముక్కలు, నూనె. కారంపూస మురుమురాలు తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి అది వేడి చేసుకోవాలి. హీట్ అయిన ఆయిల్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కారంపూసలాగా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులో వెల్లుల్లి ముక్కలు వేసి లైట్ గా వేయించుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దానిలో కొద్దిగా కారం, తగినంత ఉప్పు, మురుమురాలు వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దానిలో కారంపూస కూడా క్రష్ చేసి వేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుని చివరిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి వేసి సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే కారపూస మురుమురాలు రెడీ. సో కారపూస మురుమురాలకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసారు కదండి. ఇప్పుడు నేను టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పేస్తాను. ఆల్రెడీ మీ అందరికీ తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి, బికాజ్ ఈ ప్రిపరేషన్ లోనే మొత్తం అంతా అర్థమైపోతుంది ఎంత బాగుంటుందో ఇదంతా. అండ్ ఆనియన్స్ ని మాత్రం పక్కగా ఫస్ట్ చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా తినే ముందు జల్లుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది. సో టేస్ట్ చేసి చెప్తున్నా ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. వావ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిషెస్ ఆఫ్ స్నాక్. చిన్నపిల్లలకి అలా మీరు గిన్నెలో పెట్టించేస్తే స్కూల్ నుంచి వచ్చే టైంకి చాలా ఇష్టంగా తింటారు. అంతేకాదు ఇంట్లో పెద్దవాళ్ళు కూడా ఆఫీస్ నుంచి వచ్చే టైంకి అలా ఇస్తే స్నాక్స్ లాగా
చాలా చాలా బాగుంటుంది. నాకు పర్సనలీ చాలా నచ్చిన స్నాక్ ఇది. సూపర్గా ఉంది, అల్టిమేట్గా ఉంది. సో ఖచ్చితంగా ఈ టేస్ట్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేయాల్సిందే, ఎందుకంటే నేను చెప్తున్నాను కాబట్టి ట్రై చేయండి. కారం కోసం మురుమురాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడొచ్చు. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. మరి రేపు మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ స్నాక్ తో మళ్ళీ మీట్ అవుదాం. టిల్ దెన్ దిస్ ఇస్ వింధ్యా సేయింగ్ టాటా. బై.